బేబీ నాకు ఒక 3000 అప్పియవా? నెక్స్ట్ మంత్ నీ సాలరీ రాగానే మళ్ళీ నీకు ఇచ్చేస్తా. సరే. హలో గూగుల్, చికెన్ లేకుండా చికెన్ కర్రీ ఎలా చేయాలి? ఇట్లా తయారయ్యారే మీరంతా. చా, అసలు నేను నీకోసం ఈ ప్రపంచం మొత్తంతో ఫైట్ చేస్తాను తెలుసా? నువ్వు నేనే ప్రపంచంతో ఫైట్ చేస్తుంటావు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాతోనే ఫైట్ చేస్తుంటావు కదరా. మరి నువ్వే కదా ప్రపంచం. తల్లి నువ్వే ఇస్తారా ఈ ప్రపంచం ఏ పిల్లమైన? ఏం లేదు బ్రో. బ్రో నిజంగానే ఏం లేదు బ్రో. స్క్రోల్ చేయి. ఇల్లు బాగానే కట్టారు కానీ కొంచెం కొంచెం పైకి లేకుండాల్సింది. పనులు పని ఇంకో ఫ్లోర్ వేసేయాల్సింది కదా. అన్నట్టు అన్నయ్య గారు ఏం చదువుతున్నాడు మనోడు? బీటెక్ చేస్తున్నాడమ్మా. వేస్ట్ కదా బీటెక్. బీటెక్ వేస్ట్, ఏం రాదు. మొన్నే మా అబ్బాయిని చూడండి, MBBS చేశాడు, చక్కగా ఇంజనీరింగ్ అయిపోయాడు. బీటెక్ వేస్ట్. మా ఓడు ఎదవమ్మా ఎదవా. చెప్పిన మాట అసలు ఎండో, ఏం చెప్పినా అసలు సరే ఎండో. అయిపోయింది కదా వదిలేసండి. ఏం చేస్తాం, అయిపోయినప్పుడు అమ్మ హారాలు ఏం చేయించుకోలేదా? లోపల గాలి సరిగ్గా ఆడడం లేదు. వదిన కొంచెం కాఫీ తీసుకురావా? కొంచెం. ఏం కూర ఇచ్చినేంటి? బాలేదు. ఏం బాలేదు గాయస్, ఇది అసలు బాగా ఉండట్లేదు. మాకున్నాయి ఇప్పుడు బంగారాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మేము చెప్పుకో మళ్ళీ పైకి. అసలు మీలాగా అసలు మీ షోయింగే చెయ్యి. బీరువాలో బాగానే ఉన్నాయి కదా సరుకులు. కెమెరా సరిగ్గా పని చేయట్లేదండి. కొత్త ఫోన్ కొనాలి, ఎలా చూసుకున్నాం. ఇప్పుడు మా కొడుకంటే దుబాయ్ సెటిల్ అయిపోయాడు కాబట్టి సరిపోయింది. మరి మీకు అలా అవ్వదు కదా, కష్టం కదా, కష్టపడాలి కదా మీరు. మీ మంచం ఎంత చిన్నగా ఉంది. మా మంచం అయితే మా గదంతా మంచమే. గదంతా సరిపోతాం అసలు. 10 మంది మనుషులాగా సరిపోతాం. ఇగో ఇక్కడ నక్లీసు, ఈ పైకి ఎత్తుకో నక్లీసు, ఇంకో ఇక్కడ చెవులు చేయిస్తానన్నారు. ఈ కన్నం చూసారా, ఈ కన్నం విడిగా కనిపెడుతుంటే గాలి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇది ముయ్యడానికో బంగారం. ఈ చేయిస్తానన్నారు మా అబ్బాయి. నేనే ఎందుకు రా బాబు డబ్బులు వేస్ట్, ఇప్పుడు నాకు పెట్టుకునే వయసు కూడా కాదని చెప్పి నేనే వద్దు. లేదంటే ఇంకో కన్నం చూసారా గాలి వెళ్ళకుండా చేయిస్తానన్నారు. అబ్బే మీ ఇంట్లో లైట్ వేసుకుంటేనే కానీ లైటింగ్ వచ్చేలాగా ఏం కనిపించట్లేదు. డబ్బులు ఏమన్నా కావాలంటే అడగండి పిన్ని గారు, మొహమాట పడకండి, పర్లేదు. బేబీ మీ అమ్మ వంట బాగుంటుందా, నా వంట బాగుంటుందా? ఇన్నాళ్ళకి మంచి డౌట్ అడిగావే. మా అమ్మ అనుకో డిష్ పేరు చెప్తే వంట ఉండిద్ది. అదే నువ్వనుకో, నువ్వు వండాక ఆ డిష్కి మనం పేరు పెట్టచ్చు తెలుసా. అంత గ్రేట్ అమ్మా నువ్వు. అయ్య బాబోయ్, థ్యాంక్స్ అండి. తిట్టిన దానికి పోడిన దానికి తేడా తెలియదు.